B7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ఆసనాల్లో పాల్గొన్న పిల్లలు, పెద్దలు, ప్రముఖులు. యోగా సర్వరోగ నివారణగా పేర్కొన్న యోగా మాస్టర్లు. తిరుపతిలో వైసీపీ నేతల ఆక్రమణలపై ఎస్పీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఫుట్పాత్లు, ప్రభుత్వ స్థలాలలో ఉన్న దుకాణాలను తొలగించాలని డిమాండ్. బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఘనంగా సత్కరించిన ఉద్యోగులు. ఆయన సేవలను కొనియాడిన ప్రముఖులు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా శాసనసభ్యులు. తిరుపతిలో సంబరాలు చేసుకున్న కూటమి పార్టీల నాయకులు. వార్తలోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచార్లతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగ ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ నాడక మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వామివారు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7:30 నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, కంకణ భట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను అభయం ఇచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. సాయంత్రం పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ మధు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నుంచి పలు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీల ఎమ్మెల్యే చేత ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి మరి కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాల్లో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆరడి శ్రీనివాసులు అనే నేను తిరుపతి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆరణి శ్రీనివాసులు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాలకృష్ణ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I have been elected a member of the Legislative Assembly, do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge my duty upon which I am about to enter. I, Bajjala Venkata Sudhir Reddy, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of the God that I shall abide by the flow of the rules, observe the equity and respect the constitution of the House. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన BLO స్థాయి నుండి అన్ని స్థాయిలోని అధికారులు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలని, ఇది మనకు దేవుడిచ్చిన సదవకాశమని జిల్లా నుండి కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు SPMD APMCDCగా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు శుక్రవారం గనుల శాఖకు బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ కి ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఏ విధమైన విధి విధానాలు అవలంబించామనేది డాక్యుమెంటేషన్ చేయటం రాబోయే ఎన్నికల నిర్వహణకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని తెలిపారు. తాను కలెక్టర్గా 3 సార్లు పనిచేసి తిరుపతి జిల్లాలో ECI ఆదేశాల నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 4వసారి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సుమారు 3 నెలల సమయంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణ ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా చేపట్టడం జరిగిందని తెలిపారు. విపత్తు ఎన్నికలు ఎప్పుడూ పూర్తి అకింత భావంతో పనిచేయాల్సి ఉంటుందని, యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. అందులో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల సక్రమ నిర్వహణలో BLO స్థాయి నుండి ఇతర ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి వరకు అందరూ బాధ్యతగా తమ ఎన్నికల విధులను నిర్వర్తించడం ద్వారా దేశ స్థాయిలోనే సెన్సిటివ్ జిల్లాగా గుర్తించిన తిరుపతి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎప్పుడైనా పని చేయడమే కాదు, పని చేసిన విజిటిబిలిటీ కూడా ఉండాలని, నీతి నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటానని స్పష్టం చేశారు. టీం వర్క్ లాగా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టరేట్ సిబ్బంది అందరూ చాలా చక్కగా పనిచేశారని, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు తమ సేవలు అంకిత భావంతో అందించాలని, దేవుడిచ్చిన సదవకాశమని భావించాలని సూచించారు. తాను జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వర్తించిన సమయంలో సహకరించిన అందరికీ పేరు పేరున, అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర అధికారిగా కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు APMDCగా బదిలీపై వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ఎంతో అనుభవజ్ఞులు, సౌమ్యులు, అనుసరణీయులని, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ ధ్యానచంద్ర కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లాకి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఇన్ ద స్టేట్ సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్ని కలెక్టర్గా పంపడం జరిగింది. సార్ ఇక్కడ వచ్చి సార్కి వచ్చింది ఒకటి ఏంటంటే దేవుడి దగ్గర పనిచేసేంత ఒక అదృష్టం. తిరుపతి జిల్లాలో వచ్చి తిరుమల కింద ఉండి పనిచేసే అదృష్టాలు ఒక 100 ఉన్నాయి అని కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయి ఆఫీసర్ మనందరూ కూడా నేర్చుకున్నామనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్క టాస్క్లో కూడా ఆయన కరెక్ట్గా ఉందని అనుకుంటున్నాను. కానీ నార్మల్ ఆఫీసర్ లాగా ఇంకా ఉంటే బాగుండేది సార్ అని చెప్పలేదు. ఎందుకంటే సార్ ఓన్లీ ఒక టాస్క్ కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ పంపించారు కాబట్టి రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ సో మళ్ళీ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పలేకపోతున్నాం. ఇలాంటి మీటింగ్ పెడతాము. ఏంటంటే ఎలక్షన్ బాగా చేశాము నేర్చుకోవడానికి ఏమేమి ఉన్నాయో చర్చించి మళ్ళీ ఒక డాక్యుమెంటేషన్ కూడా చేసి పెట్టుకున్నట్లయితే ముందు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఆ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. అట్లా మనం చేసే ఒక పద్ధతి ఉంటుంది. మనం జనరల్గా కలెక్టరేట్లో చేస్తాము. సో ఆ కార్యక్రమం కూడా మొన్న డ్యూటీ చేశాము. అదే మీటింగ్ అయిపోయింది అనుకున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ ఎలక్షన్ కోసం రావడం జరిగింది. సో అక్కడ 3 డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు కూడా అనుకోలేదు మళ్ళీ జిల్లా రావాలి, ఏదో ఒక కెపాసిటీలో పని చేయాలి. ఎప్పుడు కూడా మైండ్ కూడా రాలేదు, ఎప్పుడు కూడా ఊహించలేదు. తర్వాత ఇష్టం కూడా లేదు. ఎందుకంటే ఆ స్థాయి తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో డ్రామా రివ్యూ చేయడం, హెల్త్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక కార్యక్రమం ఫ్లెక్సీ ప్రోగ్రామ్ రివ్యూ చేయడం మనకు ఉండదు. బికాస్ పార్లమెంట్ మారిపోతుంది సీనియారిటీ జనరల్గా. కానీ మనందరికీ తెలుసు ఈసారి ఎలక్షన్ చాలా కాంపిటేటివ్ ఎలక్షన్. అంటే ఎంత కాంపిటీషన్ అయిందంటే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుక్రవారం తిరుపతిలో స్థానిక 4 కళ్ల మండపం కూడలి వద్ద కేకును కట్ చేసి జనశ్రేణులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నామని ఈ రోజు తమ కళ నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కి తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులకి వారు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈరోజు పదవి బాధ్యతలు పదవి స్వీకరణ చేయడం, ప్రమాణ స్వీకరణ చేయడం, ఆయన కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. ఈరోజు చూస్తూ ఉంటే 164 సీట్లు మన ఎన్డీఏ కూటమిది రావడం, అదేవిధంగా వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక దోపిడీ పాలనకు 11 మంది రావడం ఇది ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు చూస్తున్నాం, ఇది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే దానివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చూస్తూ ఉంటే ఏడుపు ముఖం పుడతా ఉందనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 11 సీట్లు తీసుకొని ముచ్చటగా ఇంట్లో కూర్చోవాలనే తప్ప మీరు ఎందుకు ఈరోజు ఇది అసెంబ్లీకి వచ్చారని కూడా నిలదీసే దౌర్భాగ్య స్థితి ప్రజల దగ్గర అడుక్కునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఈరోజు మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలు పెట్టుకొని చూడండి. పిఠాపురం నుంచి ఒక పులి అసెంబ్లీలో అడుగుపెట్టింది, తిరుపతి నుంచి ఇంకొక పులి అడుగుపెట్టింది. మీకు ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇస్తున్నాం. ఎలాగో మీరు ప్రజల్ని మోసం చేశారు, ఇంకైనా సరే మీ జీవితాలు మీరు మార్చుకోకపోతే మీరు కంటికి కూడా కనపడరని చెప్పి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుపతి ప్రజలందరికీ మా పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో తిరుపతిలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ 5 ఏళ్ళు కూడా యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. గారికి మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గతంలో వైసీపీ కుక్కలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎవరైతే అన్నారో ఈరోజు ఆ కుక్కలు ఎవరు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఈరోజు వాళ్ళకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి 21 సీట్లు ఇస్తే 21 సీట్లకు గాను 21 సీట్లు విజయ దుందుబికి మోగించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశాజ్యోతిగా కనబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరినీ జలగలా పీడించి రక్తం తాగి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు బుద్ధి ఉంటే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించుకొని లండన్లో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర పోయి శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నాం. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడని 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నామని తిరుపతికి చెందిన రాష్ట్ర మహిళా నాయకురాలు విజయలక్ష్మి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతిగా పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, శిక్షలు అనుభవించడానికి వారు కూడా సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గీతావాణి, కుమారమ్మ, వసంతలు తదితరులు పాల్గొన్నారు. ఏపీ అనే దానికి కూడా అర్థం కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. 5 కోట్ల ఆంధ్రులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తారు. అంతేకాకుండా
ఈ యొక్క ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, ఇసుక దోపిడీలు, మైనింగ్ దోపిడీలు ఇవన్నీ కూడా బయటికి తీస్తారు. దానికి బాధ్యులైన అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఏ రకంగా చట్టం ప్రకారంగా ఏ రకంగా శిక్షించాలో వాళ్ళకి ఆ శిక్షలు కూడా వాళ్ళు అనుభవించేదానికి రెడీగా ఉండాలి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే బాధలు పడి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా ప్రభుత్వం విడిపోయినప్పుడు నేనున్నాను అనే ఆ రోజుల్లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రులందరూ మనస్తాపానికి గురయ్యారో ఈ 5 ఏళ్లలో కూడా అదే పరిస్థితి మళ్ళా రాష్ట్రంలో పునరావృతమైంది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే అధికారము, హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఈరోజు ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన జరుగుద్ది, మహిళకి రక్షణ ఉంటుంది. అడుగు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. మేము ఎప్పుడు కూడా చాలా అందరూ కూడా కలిసి ఈ విధంగా ఇంత మెజారిటీ రావటము చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏమంటే నిన్న అమరావతి భూమి పూజకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునఃప్రారంభం చేసుకుంటాము అని తెలపటం చాలా సంతోషం. ఈ అమరావతిలో భూమి పూజలో నవధాన్యాలు వేసిన దాన్ని అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా అందరూ ముందు చంద్రబాబు నాయుడు అందరికీ మంచి చేస్తాడని ఒక నమ్మకము అందరూ పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్, అతను అందరికీ మంచి చేస్తారని అనుకుంటాను. ముఖ్యంగా మహిళలకి ఆయన మొదట సంతకాలు పెట్టాడు, అందరికీ డాక్రా మహిళలకు కానీ పెన్షన్స్ విషయంలో కానీ అన్నీ మంచి చేశాడు. ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం నందు PS4 స్వీట్స్ అండ్ స్నాక్స్ పేరుతో రెస్టారెంట్ను నిర్వహిస్తూ వినియోగదారులకు ఆహార పదార్థాలను విషపూరిత జెర్రీని సరఫరా చేస్తూ ప్రశ్నించిన కస్టమర్లపై దౌర్జన్యం చేస్తున్నారని, ఇటువంటి హోటల్స్ ను తిరుపతిలో మూసివేయాలని సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ PS4 హోటల్ యాజమాన్యం నిన్నటి రోజున జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులు హోటల్ను మూసివేస్తే యాజమాన్యం అధికారులు అతికించిన లేఖను హోటల్ మెయింటెనెన్స్ పనుల కారణంగా మూసివేసినట్లు బోర్డు పెట్టడం హోటల్ యాజమాన్యం దాటవేతకు నిదర్శనమని పేర్కొన్నారు. కుళ్ళిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఆహార వంట పదార్థాలలో వాడుతూ నాణ్యమైన భోజనం అంటూ హోటల్కు వచ్చే కస్టమర్లకు, భక్తులకు పెడుతూ ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. PS4 హోటల్ యాజమాన్యం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో సఖ్యతగా మెలుగుతో వారి సహకారంతో తప్పులను బయటకు రానికుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. PS4 హోటల్ను మూసివేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ను, మున్సిపల్ కమిషనర్ని కలిసి చర్యలు తీసుకోవాలని కోరుతామని మీడియాకు తెలిపారు. తిరుపతిలో పట్టణంలోని అన్ని హోటల్స్ మరియు రెస్టారెంట్లను ఫుడ్ సేఫ్టీ, హెల్త్ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. యోగాను మన దైనందిక జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవటం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరు కాగా ప్రాతకాల యోగ ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలుపెట్టి సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం నిర్వహించిన అనంతరం యోగాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాల్గొన్న బాల బాలికలు, యోగాభ్యాస బాలలు యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ మరియు జేసీ సూచనల మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, సెట్విన్, ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ, స్పోర్ట్స్ తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన పూర్వీకులు సుమారు 5000 సంవత్సరం ముందే సనాతన ధర్మం కాలం నుండి ఈ యోగా అనే అద్భుతమైన సాధనను మనకు అందించారని, ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవటం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దైనందిన జీవితంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు అందరూ తమ శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగా కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు చేసిన యోగాసనాలలో లిఖిత, దివ్యానం చేసిన విన్యాసాలు, గ్రూప్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ స్థలాలతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించుకుని దుకాణాలు నడిపించుకుంటూ దందా చేసిన వైసీపీ నాయకుల భరతం పట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ హెచ్చరించారు.
గత 5 సంవత్సరాలుగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వైసీపీ ముఖ్య నాయకుల అండదండలతో ఆ పార్టీ నాయకులు ఫుట్పాత్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని అనుమతి లేకుండా దుకాణాలను తెరుచుకుని అక్రమ దందాకు పాల్పడ్డారని, వాటన్నిటినీ వెంటనే తొలగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ మరియు నగరపాలక సంస్థ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ నాయకులు తన అనుచరుల చేత నగరంలోని ప్రభుత్వ స్థలాలను, ఫుట్పాత్లను ఆక్రమించి వారి చేత దుకాణాలు తెరిపించి అక్రమ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతి ప్రశాంతతను కాపాడటానికి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అక్రమాలను తొలగించాలని ఎస్పీ, కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూ కబ్జాలతో పాటు ముఖ్యంగా శ్రీనివాసం, విష్ణునివాసం, కోనేరు, టౌన్ బ్యాంకు, రైల్వే స్టేషను, బస్టాండు మరియు కర్నాల వీధి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో, దందాయిజంతో మొత్తం ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపారుల దగ్గర నుంచి రౌడీజం చెలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన బస్ స్టాపుల్లో కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రిపూట గంజాయి, అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ, అదే మహిళా భక్తులందరూ కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ, వారు గంజాయి మత్తుల్లో కూడా యువత మరి కొంతమంది రౌడీ మూకలు కూడా భక్తుల్ని బెదిరిస్తూ వారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు తిరుపతి మహానగరంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము, రైల్వే స్టేషన్ ప్రాంతము, శ్రీనివాసం ఎదురుగా, విష్ణునివాసం ఎదురుగా, టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల, అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వీధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో దౌర్జన్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓనర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణాలు చేపట్టి ఒక షాపుల యొక్క సముదాయాన్ని నిర్వహించి షాపుల్లో వాళ్ళకి నచ్చిన విధంగా ధరలు నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు. తిరుపతి నగరంలోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు 3 రోజుల పాటు పిఎంజే జ్యువెలరీస్ యాజమాన్యం ఎక్స్క్లూజివ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. తిరుపతి నగరంలోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు 3 రోజుల పాటు పిఎంజే జ్యువెలరీస్ యాజమాన్యం ఎక్స్క్లూజివ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్తో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు, జ్యువెలరీస్లో బ్రాండెడ్ అయినటువంటి పిఎంజే సంస్థ గురించి మనందరికీ తెలుసు. సో ఇవాళ స్టాల్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని డిజైన్స్ అంటే డైమండ్ కలెక్షన్స్ కానీ, గోల్డ్ కలెక్షన్స్, బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ, విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ కానీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. అన్నీ కొత్త రకంగా ఉన్నాయి. తర్వాత ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసి డెఫినెట్లీ వాళ్లకు నచ్చినటువంటి డిజైన్స్తో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇన్ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది పిఎంజీ జ్యువెలరీ షోరూమ్ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడ పిఎల్ఆర్ గ్రాండ్లో జరగబోయే 21 నుంచి 23 తారీఖు వరకు బిగ్గెస్ట్ హాఫ్ శారీ ఎగ్జిబిషన్ మరియు బ్రైడల్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. కావున తిరుపతి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. సో ఈ యొక్క ఎగ్జిబిషన్లో టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, తర్వాత డైమండ్స్, గోల్డ్లో నో స్పిన్ నుంచి వడ్డానం వరకు, డైమండ్లో నో స్పిన్ నుంచి వడ్డానం వరకు ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ డిస్ప్లేలో. సో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మనం ఇంత ముందు ఎప్పుడు లేని కలెక్షన్స్ అన్నీ ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో ఉంచాము. సో కావున మీరు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క డైమండ్ అండ్ ఎగ్జిబిషన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ యొక్క ఎగ్జిబిషన్లో మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే మనం ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డైమండ్లో మనం ఆల్మోస్ట్ 25 to 30% ఆఫర్ ఇస్తున్నాం.
స్వర్ణాభిషేకం అని కొత్తగా లాంచ్ చేసాం మనం, ఒక గోల్డెన్ సేవింగ్ స్కీమ్ అనేది. ఈ గోల్డెన్ సేవింగ్ స్కీమ్స్లో ఏంటంటే 11 నెలలు మీరు పే చేసినట్లయితే ఒక 1 మంత్ బోనస్తో పాటు ఫస్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్లో 25% వరకు మీకు రాయితీ పొందొచ్చు. సో ఇదేంటంటే డైమండ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, హెచ్ఎన్ఐ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు, కుందన్ ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచాం. మీరు అందరూ ఒకసారి ఇచ్చేసి సో ఈ యొక్క ఎగ్జిబిషన్ని జయప్రదం చేయవలసిందిగా మా యొక్క మనవి. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆరణి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుపతిలో జనసేన నాయకులు లక్ష్మీపతి రాయల్, మురళి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన దానికి తిరుపతి ప్రజల తరపున, బీసీ సంఘాల తరపున, జనసేన నాయకుల తరపున ఆర్థిక శుభాకాంక్షలు. అలాగే ఆరణి శ్రీనివాసులు గారు ఈరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొనబడింది. ఎందుకనగా ఈరోజు అసెంబ్లీలో ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క కొనిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం ప్రజలందరూ హర్షిస్తూ భావ ప్రకటన చేసేందుకు ఈరోజు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈరోజు ఎలా ఉందంటే రాష్ట్రము చాలా దినదినాభివృద్ధిగా చాలా చాలా బాగా ఉంది. అందరూ ఈరోజు స్వచ్ఛందంగా ఇంట్లో నుంచి బయట వచ్చి ప్రజలందరూ తమ అశ్వత్థానాల మధ్య ఈరోజు మేము భారీ ఎత్తున ఈరోజు కేకులు కానీ సంబరాలు చేసుకున్నాం. భారీ ఎత్తున టపాకాయలు కానీ కాల్చడం అయితే కానీ ఈరోజు అలాగే తిరుపతి ప్రజలు ఆరణి శ్రీనివాసులు గారిని 63,000 పైచిలుకలుగా గెలిపించుకున్న వల్ల ఈరోజు తిరుపతి ప్రజలందరూ ఆరణి శ్రీనివాసుల ముక్త కంఠంతో ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను, ఉపయోగాలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని, ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు. యోగాకు సమయపాలన లేదని, ఏ సమయంలోనైనా ఎక్కడైనా యోగాను చేయవచ్చునని, క్రమం తప్పకుండా యోగా చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ చేసుకోవాలనే తలంపుతో ఈరోజు ప్రతి చోట, ప్రతి వాడల ఈరోజు యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ముఖ్యంగా యోగా వలన మనకి ఆరోగ్యంగా, శరీరం దృఢత్వంగా, చక్కటి ఉల్లాసమైన జీవితాన్ని యోగా వలన మనం పొందుతాం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ యోగా చేయడం వల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు. మన దేశంలో మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ మన దేశంలో చేస్తున్న యోగా కూడా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరిస్తున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గొప్పదనం. ఈ యోగా వలన ప్రతి ఒక్కరూ పిల్లల నుంచి వయసైన వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ యోగా చేయడం వలన వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 2024వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శుక్రవారం విజయవాడలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారని టీడీపీ బీసీసీఎల్ స్టేట్ కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎన్నికలలో గెలుపొందిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రి సత్యకుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, మంత్రివర్యులు పార్థసారథి యాదవ్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లకు ఆయన అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రభుత్వం ముందుకు సాగాలని ఆయన కోరారు. అలాగే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు ఎవరూ పూనుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సురేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈరోజు రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయ సందర్భంగా వారందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా
మన చంద్రగిరి నియోజకవర్గంలో మన పులివర్తి నానికి అఖండ మెజార్టీ చేకూర్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియపడుతుంది. రాష్ట్రంలో 83 నుండి 124 వరకు కార్యకర్తగా నేను అంగీకరించాను. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వెనకాల ఉన్నాను. ఇంత మంచి మా వ్యక్తి పులివర్తి నాని గారిని మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికి మేము చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో జరిగిపోయిన ఎన్నో కష్ట సుఖాలన్నీ రాష్ట్రానికి తొలగిపోయిన ఈ 4వసారి ముఖ్యమంత్రి కాబోవు మన పెద్ద అయిన పూజలు దైవ సమానులు 4వసారి ముఖ్యమంత్రిగా రావటం మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనం తెలియకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పొంగులూరి సీతమ్మ ట్రస్ట్కు సంబంధించిన భూములు వినియోగించాలనే ఉద్దేశంతో ఆనాడు పొంగులూరి సీతమ్మ భూములను దారదత్తం చేసిందని, అయితే కొందరు ఆర్యవేశ సోదరులు ఆ భూములను అక్రమంగా అనధికారికంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దీనిపై రిజిస్టర్ కార్యాలయంలో చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులను విన్నవించడం జరిగిందని లోకేష్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగానే ఈ నెల 11వ తారీఖున సుమారు 10 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని తెలిసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ను కలిసి వాస్తవాలు విన్నవించడం జరిగిందని, రిజిస్ట్రేషన్ చేయకూడదని కౌన్సిల్ చేయమని తెలపడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా చేస్తున్న ప్రస్తుత నిర్మాణాలు త్వరలో అధికారులు నిలిపివేస్తారని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అనధికారంగా నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బిట్లు చేసి 100 అంకణాల లెక్క ఉండే మెంబర్స్కి అంతా పంచి 70 మందికి 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు 70 మందికి 30 అంకణాల లెక్క దాన్ని విక్రయించినారు. ఇది ఎండోమెంట్ ప్రకారం దాన్ని అమ్మే ఇది కానీ లీజ్కి ఇచ్చేదానికి కానీ సత్యనారాయణకి ఎటువంటి పవర్ లేదు. దానికి పవర్ అంతా ఉండేది అసోసియేషన్ రిజిస్టర్ డాక్యుమెంట్. దానికంతా మీకు కాపీ ఇచ్చినాము. అసోసియేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్ టీజీ వెంకటేష్ గారు మరియు దేవాలయ శాఖ ప్రెసిడెంట్ ఇద్దరు కలిపి సంతకం పెట్టేనే ఏ లీజ్ కానీ ఏ డెవలప్మెంట్ కానీ మార్టిగేజ్ కానీ దాన్ని చేయవలను. ఏ ఒక్కరు కానీ దాన్ని ఎటువంటి పరిస్థితిలో చేసేదానికి లేదు. ఈ నెల 21వ తేదీ దాన్ని 100 అంకణాల లెక్క ఉండే కమిటీ మెంబర్స్కి ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పెట్టినారు. కానీ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అది ఆర్టికేజ్ చేసేదానికి కానీ లీజ్ ఇచ్చేదానికి కానీ అది బ్యాన్లో ఉంది. 26 ఎకరాలు బ్యాన్లో ఉంది. ఎటువంటి పరిస్థితిలో కానీ మార్టిగేజ్ కానీ లీజ్ కానీ ఎనీ డీడ్ కానీ ఇచ్చేదానికి లేదని ఎండోమెంట్ ఆఫీసరు లెటరు టు సబ్ రిజిస్టారు టు రిజిస్టార్ పంపించినారు. పీ నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేయాలనుకున్నారు. దాన్ని అంతలోపలే ఈ లెటర్ పోయే గారికి పీ నెంబర్ ఇచ్చినారు. మొన్న దాన్ని క్యాన్సిల్ చేసినారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన దేవతలకు పూజలు అభిషేకాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో వెలిసిన గురు దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రోజురోజుకి అభివృద్ధి చెందడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో హుండీల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. గతంలో నెలకు లక్షల్లో వస్తున్న రాబడి నేడు కోట్లలో హుండీ ఆదాయం వస్తుంది. ఆలయంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయంలో కంచు గడప దగ్గరకు చేరుకోగానే భక్తులకు దర్శనమిచ్చే స్వామి గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద గురువారం విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ క్షేత్రంలో దక్షిణామూర్తి క్షేత్ర పాలకుడుగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా శుక్రవారం శ్రీ ధ్యానచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టర్గా ఉన్న ప్రవీణ్ కుమార్ ను కమిషనర్ అండ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మరియు FAC MD APMDCగా బదిలీపై వెళ్లడంతో ఇన్ఛార్జ్ కలెక్టర్గా ధ్యానచంద్రకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్కు కలెక్టరేట్ కార్యాలయ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. కచ్చపి ఆడిటోరియం ఆవరణలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. యోగా చేసిన అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరణి శివకుమార్, టీడీపీ నాయకులు జగన్నాథంలు మాట్లాడుతూ భారత ప్రాచీన సాంప్రదాయమైన యోగాను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు.
మానసిక ఉల్లాసానికి తోడు శారీరక ఆరోగ్యం యోగాతో మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, కైలాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం, ఈరోజు ఇక్కడికి మేము రావడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మొట్టమొదటిసారిగా 2014-9-2014లో ఐక్యరాజ్య సమితి దగ్గర 196 మంది యొక్క అప్రూవల్ తీసుకొని యోగా దినోత్సవం జరుపుకోవాలనే సందర్భంగా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు ఈ దినోత్సవం కూడా జరుపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 21/6/2017 నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా యోగా దినోత్సవం సందర్భం జరుపుకోవడం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది యోగా చేసేదానివల్ల 21/6/2017 ఢిల్లీలో జనపథ్లో మనం మొత్తం 35,300 మందితో మనం యోగా కార్యక్రమం చేపించినటువంటి ఘనత ప్రధానమంత్రి వారిని కూడా ఈ సందర్భంగా తిరుపతి ప్రజలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ షాప్లో హాస్పిటల్ ఎక్కువే కనబడుతున్నాయి, కానీ ఎక్కడా కానీ యోగాకు సంబంధించిన యోగా సెంటర్లు అయితేనేమి యోగా చేసేవాళ్ళు అయితే ఎక్కడా కనబడరు. కానీ ఈరోజు మనిషి తన నిత్య జీవితంలో 24 గంటల్లో కనీసం 1 గంట సేపన్నా యోగా చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇలాంటి యోగా చేయాలంటే ఇప్పుడు రామ్దేవ్ బాబా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సూచనల మేరకు కొంతమంది గురువులు తయారు చేసి స్వచ్ఛందంగా ఫ్రీగా నేర్పిస్తున్నారు. అయితే మనము కావాలంటే ఒక మెడికల్ షాపులో 1000 రూపాయలకి కావాల్సినటువంటి మెడికల్ కావాల్సిన ట్యాబ్లెట్స్ అప్పు చేసైనా ఏదైనా ఉంగరము వాచ్లో కుదువు పెట్టేసైనా మెడికల్లోకి వెళ్తారే తప్ప మనం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి, ఇలాంటి సెంటర్లు ఎక్కడున్నాయి, మనం యోగా చేస్తే ఏమి, యోగా చేసినంత వరకు దాంట్లో ఉన్నటువంటి లాభాలేమి అని మన వాళ్ళకి తెలియలేకపోతున్నారు. అదే మన దేశం వదిలితే ఇతర దేశాల్లో అందరూ కూడా ఒక రోజు కాదు 1 గంటకి అని డబ్బులు తీసుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ డబ్బులకి చేసి నేర్పిస్తున్నారు, కానీ మన భారతీయులందరూ ఫ్రీగా నేర్పిస్తారు. కానీ దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఏమంటే యోగా చేయడంలో ఉన్నటువంటి ఒకే చిన్న వినాదం, ఒక యోగాలో ఉన్నటువంటి కొన్నిట్లో ఒక సూర్య నమస్కారము అనేదాన్ని ఆ ఒక్క సూర్య నమస్కారం చేయాలంటే మినిమం 12 సార్లు వంగిలేయాలి. అలాగా ఒక రోజుకి ఆ క్లాసులో 10 సార్లు యోగాలో ఉండేటువంటి సూర్య నమస్కారాలు చేస్తే బొటనవేలు నుంచి తల వెంట్రుకల వరకు కూడా అన్ని అవయవాలు తన ప్లేస్ను వదిలి కొద్దిసేపు ఆరోగ్యంగా ఆనందంగా ఆ సిట్టింగ్ అవుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ఆసనాల్లో పాల్గొన్న పిల్లలు, పెద్దలు, ప్రముఖులు. యోగా సర్వరోగ నివారణగా పేర్కొన్న యోగా మాస్టర్లు. తిరుపతిలో వైసీపీ నేతల ఆక్రమణలపై ఎస్పీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఫుట్పాత్లు, ప్రభుత్వ స్థలాలలో ఉన్న దుకాణాలను తొలగించాలని డిమాండ్. బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఘనంగా సత్కరించిన ఉద్యోగులు, ఆయన సేవలను కొనియాడిన ప్రముఖులు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా శాసనసభ్యులు. తిరుపతిలో సంబరాలు చేసుకున్న కూటమి పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.